మేడం పర్సనల్ లిబర్టీ అంటే ఏంటి? దాన్ని పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ ఎలా రిస్ట్రిక్ట్ చేయగలదు? పర్సనల్ లిబర్టీ అనేది మనకు ఆర్టికల్ 21 మనకి ఆ స్వేచ్ఛనిచ్చింది, కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి, ఏదైనా వ్యాపారం చేయడానికి, ఎక్కడైనా తిరగడానికి విత్ ఇన్ ఇండియాలో వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లిబర్టీ దట్ డజంట్ మీన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ అన్ని నువ్వు ప్రతిసారి నువ్వు ఎన్ఫోర్స్ చేయలేవు. కొన్ని సందర్భాలు ఉంటాయి వేరిన్ ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ వచ్చింది 2019లో. ఆ తర్వాత వెంటనే అది తీవ్రంగా వ్యాప్తి చెందకుండా ఏం చేసింది, గవర్నమెంట్స్ లాక్డౌన్ అనేది విధించారు. అప్పుడు పర్సనల్ లిబర్టీ ఏం లేదు కదా, మనం వీఆర్ నాట్ అలౌడ్ ఆన్ టు ద రోడ్స్, ఎక్కడ మూమెంట్ లేదు, ఓన్లీ మనల్ని ఇంటికి రెస్ట్రిక్ట్ చేశారు. సో అలాంటి ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు ఓకే డెఫినెట్గా గవర్నమెంట్స్ మనని పర్సనల్ లిబర్టీని రెస్ట్రిక్ట్ చేస్తాయి. లెటస్ సే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఉగ్రవాదులు ఎంటర్ అయ్యారు అనుకుందాం, అప్పుడు కూడా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తారు. కాన్స్టిట్యూషన్ మనకు రైట్స్ ఇచ్చింది అని ఎవ్రీ టైం అది మనం ఎన్ఫోర్స్ చేస్తాము అని అనుకోరు. డెఫినెట్గా గవర్నమెంట్ విల్ హ్యావ్ హోల్డ్ ఆన్ ఇట్.